పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. 18వ సామాన్య ఆదివార వాక్య ధ్యానాంశానికి అందరిని కూడా యేసు క్రీస్తు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1-3, రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 35, 37-39, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13 మొదలుకొని 21వ వచనం వరకు. క్రీస్తునాథుని అందలి ప్రియా దైవజనులారా, ఈనాటి 3 పట్టణాలను ఒకసారి ధ్యానించుకున్నట్లయితే, ప్రభు అయిన దేవాదేవుడు మనకిచ్చే సందేశం, దైవ కార్యాల నిమిత్తం మనం ఎల్లప్పుడూ కూడా వెనకాడక త్వరపడి దేవుని యొక్క పాద సన్నిధికి వచ్చి ఉచితంగా దైవానుగ్రహం పొందుకోమని భగవంతుడు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైన ఆహారాన్ని మరియు ఆధ్యాత్మిక ఆహారాన్ని భగవంతుడిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక ఆహారం క్రీస్తు భగవంతుని యొక్క వాక్యం, క్రీస్తు భగవంతుని యొక్క శరీర రక్తాలు. శారీరక భోజనం మనం పండించే ఆ యొక్క పంట మరియు ధాన్యాలు అని దేవాదేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిలో కూడా భగవంతుడు మనకిచ్చే సందేశం ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిగా దైవరాజ్యాన్ని, నీతిని వెతికితే దేవుని గురించి వినాలి అని, దేవుని స్వీకరించాలని మనం శ్రద్ధ కలిగి దైవ కార్యాలకు ముందుకు సాగితే భగవంతుడే మన యొక్క శారీరక ఆ యొక్క ఆకలిని కూడా తీరుస్తారని చెప్పడానికి ఈనాటి సువార్త పట్టణం సాక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ప్రియా దైవబిడ్లారా, క్రీస్తు భగవంతుడు మనందరి జీవితాల్లో కన్న తల్లి వలె, తండ్రి వలె ఎల్లప్పుడూ సహాయపడుతూ ఉంటారు. అందుకోసమే మన యొక్క తెలుగు వారిలో ఒక సామెత ఉంటుంది, అమ్మ ఉన్న ఇంటిలో ఆకలి ఉండదంట. ఎందుకంటే అమ్మ కడుపు చూస్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అందుకోసమే యెషయా గ్రంథము 49:15లో, స్త్రీ తన పసికందును మరిచిపోవునా, తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపుకుంటున్నా, ఆమె తన శిశువును మరిచినా నేను మాత్రము నిన్ను మరువను అంటూ దేవుడు తన ప్రేమను ఒక తల్లి ప్రేమతో పోలుస్తూ ఉన్నా. కాబట్టి అటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రేమ దేవాదేవుడు మనకు ఇస్తున్నా. ఈనాటి సువార్త పట్టణంలో సహితము దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు విని శారీరక ఆహారంతో అలమటిస్తూ ఉండగా వారందరినీ సంతృప్తి పరిచే విధముగా 5 రొట్టెలు 2 చేపల ద్వారా భగవంతుడు 5,000 మంది పురుషులకు మరి స్త్రీలు చిన్నబిడ్డలకు కాకుండా అంతమందిని సంతృప్తి పరిచారని మత్తయి సువార్త 14:20 వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియా దైవబిడ్లారా, మన యొక్క జీవిత విధానంలో మనం ఏ విధముగా ఉన్నాం ఒకసారి హృదయ పరిశీలన చేసుకోవాలి. సువార్త పట్టణంలో శిష్యులు అడుగుతూ ఉంటారు క్రీస్తు భగవంతుని, ప్రభువా సమయం అతిక్రమించినది, వీరందరినీ కూడా పంపిస్తే వారి యొక్క ప్రాంతాలకు వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకుంటారని అంటూ ఉన్నా. కానీ ప్రభైన దేవాదేవుడు మనమే వీరికి పెట్టాలంటే ఇల్లు లెక్కకు మిక్కటముగా ఉన్నా, ఇంతమందికి ఎలాగ తీసుకొచ్చేది అనే ఉద్దేశంతో ఉన్నా. కానీ బహుశా క్రీస్తు భగవంతుడు అనేక మందిని స్వస్థపరిచాడు, మరణించిన వారిని లేవనెత్తాడు. ఇటువంటి అద్భుతాలు చేసిన గొప్ప దేవుడు మరి తన యొక్క అద్భుతాలను బట్టి శిష్యులు ఒక మాట అని ఉండవచ్చు, ప్రభువా మీకే సాధ్యమవుతుంది, అంత గొప్ప శక్తి కలిగిన నువ్వే అన్నట్లయితే భగవంతుడు సంతోషించేవాడేమో. అయినప్పటికీ మన యొక్క విశ్వాసంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో మనము అపోస్తుల్లాగా దేవుని యొక్క మహిమను చూడలేక, చాటలేక ఉండే సమయ సందర్భాలు లేకపోలేదు ప్రియా దైవబిడ్లా. ఆ విధముగా ఉన్నట్లయితే మన యొక్క ఆ యొక్క అవిశ్వాసాన్ని బలపరుచుకోమని ప్రభైన దేవాదేవుడు గుర్తు చేస్తూ ఉన్నా. ఈ విధముగా మన యొక్క జీవిత విధానంలో మనకుండే 2 పోషణ, ఒకటి శారీరక పోషణ మరియు ఆత్మీయ పోషణ. శారీరక పోషణ మనం జీవించడానికి బలాన్నిస్తుంది. ఆత్మీయ పోషణ పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి దోహదపడుతుంది. ఆత్మీయ పోషణ ఏమిటయ్యా అంటే దివ్య సప్రసాదం, దేవుని యొక్క వాక్యం మరి ప్రార్థనా జీవితం. శారీరక పోషణ మరి మనం భుజించే ఆహారము మరియు దాహం తీర్చుకునే దాహం, నీరు, ఇవన్నీ కూడా శారీరక పోషణకు ఉంటాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, వీటితో పాటుగా ప్రేమ, శాంతి, సమాధానాలతో మన యొక్క జీవితం ఉండాలని దేవాదేవుడు మనకు గుర్తు చేస్తున్నా.
అవన్నీ ఉన్నప్పుడే ఎవరైనా కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారిని ఓదార్స్తూ వారితో పాటుగా వారి యొక్క కష్టాలలో బాధల్లో భాగస్థులు కావాలి తప్ప దేవుడు దీవించాలి, మేము ప్రార్థన చేస్తామని మాటతో సరిపెడితే ఉపయోగం లేదు. ఎందుకంటే భగవంతుడు అంటున్నారు, క్రియలు లేని విశ్వాసము మరి ఎటువంటి ఉపయోగం లేనివి. కాబట్టి మన యొక్క విశ్వాసము మన యొక్క క్రియలలో మన ప్రవర్తనలో చూపించాలని భగవంతుడు గుర్తు చేస్తున్నారు. హెబ్రీయులకు రాసిన లేఖ 4:15 మన బలహీనతలను గూర్చి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన యొక్క ప్రధాన యాజకుడు అని అపోస్తులు పలుకుతున్నాడు. మన యొక్క బలహీనతలలో మనకు శక్తినివ్వడానికి, మన యొక్క బాధల్లో శ్రమలలో భాగం పంచుకోవడానికి ఎప్పుడు కూడా తోడుగా ఉండే గొప్ప దేవుడు మన దేవుడని వాక్యాలు సెలవిస్తున్నాయి. అందుకోసమే మనం నవ్వేటప్పుడు నవ్వుతూ, ఏడ్చేటప్పుడు ఏడుస్తూ, బాధపడుతుంటే బాధపడుతూ, మహిమలో మహిమను చాటి చెప్తూ, మన యొక్క జీవిత విధానంలో ఒంటరి జీవితంలో కూడా తాను మనకు తోడుగా ఉంటూ మనందరినీ ఎల్లప్పుడూ దైవ మార్గం నడిపించే గొప్ప దేవుడు మన దేవుడు ఉన్నారని వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి వాక్యాల ద్వారా ప్రభైన దేవాదేవుడు మనకిచ్చే సందేశం ఏమిటయ్యా అంటే, దేవాదేవుడు అద్భుతకారుడు, అవసరాన్ని బట్టి తప్పకుండా అవసరాలను తీర్చేవాడు. మరీ ముఖ్యంగా ఎవరైతే దైవిక కార్యక్రమాల నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, ప్రార్థన చేయడానికి, దేవుబలి యాగాల్లో భాగస్థులు కావడానికి తరచుగా ప్రయత్నిస్తారో, బహుశా ఒకవేళ సమయం ఆలస్యం అవ్వచ్చు కాక, కానీ తప్పకుండా వారి యొక్క జీవితాల్లో అనేక గొప్ప గొప్ప అద్భుత కార్యాలు భగవంతుడు చేస్తాడు అనడానికి ఈనాటి సువార్త పట్టణం మనకు సాక్ష్యంగా ఉంటుంది. వాళ్ళు 3 రోజుల పాటు దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు, దైవ కార్యాల నిమిత్తమై ప్రార్థనలో భాగస్థులయ్యారు. అటువంటి వారి యొక్క శారీరక ఆకలిని కూడా తీర్చిన భగవంతుడు, నీవు నేను కూడా ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు చేస్తే తప్పకుండా మన యొక్క ప్రార్థనలు ఆలకించబడతాయి. పవిత్ర గ్రంథంలో సంతానం లేక కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేసిన మరి అన్నగారు, ఆమె సామ్యూయేలు గారిని సంతాన ప్రాప్తి కోసం పదే పదే ప్రార్థన చేసింది. మరియు ఆ యొక్క ఎలిజబెత్తమ్మ జకరయ్య గారు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసేవాడు. దేవునికి ధూపం వేసే జకరయ్య గారు వారి వృద్ధాప్యంలో కూడా సంతాన ప్రాప్తి లేదు, కానీ భగవంతుడు వారి ప్రార్థన ఆలకించాడు. అంటే దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తే తప్పకుండా మన యొక్క లోటుపాట్లని భగవంతుడు తీరుస్తాడు. ఈ లోకం ఏమనుకున్నా సరే దేవుడు ఉన్నాడనే గొప్ప ప్రగాఢ విశ్వాసంతో ముందుకు సాగితే ఏదో ఒక రోజున మన యొక్క మొక్కుబడులను, కోరికలను భగవంతుడు, మన యొక్క కోరికలు తన యొక్క చిత్తానుసారంగా ఉన్నట్లయితే, నిస్వార్థంగా ఉన్నట్లయితే అవన్నీ తప్పకుండా తీరుస్తాడని దేవాదేవుడు మనకి ఈనాటి వాక్యాల ద్వారా గుర్తు చేస్తున్నారు. మరి ఈనాటి 2వ పట్టణంలో ప్రభైన దేవాదేవుడు ఆ యొక్క పౌలు గారి యొక్క మాటలు గుర్తు చేస్తున్నారు. ఏమిటయ్యా అంటే, మరి దేవునికి మనకు మధ్య ఉన్న యొక్క ప్రేమను ఎవరు వేరు చేయగలరు? రోమీయులకు రాసిన లేఖ 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు? ఈ లోకమున బాధల, కష్టాల, హింసల, క్షేమము, వస్త్రహీనత, ప్రమాదము, యుద్ధము, మరణము ఏవి కూడా వీలు పడదు, ఏవి కూడా దేవుని ప్రేమ నుంచి మనల్ని దూరము చేయలేవని భగవంతుడే గుర్తు చేస్తున్నారు. అయితే మనను ప్రేమించిన ఆయన ద్వారా వీని అన్నిటిలో మనకు ఎక్కువ విజయము ఉన్నది అని సాక్ష్యం సెలవిస్తున్నారు. కాబట్టి వాక్యానుసారం ఈ లోకంలో మనం దేవునికి చేరువలో ఉన్నప్పుడు ఎవరు కూడా మనల్ని దూరము చేయలేరు. దేవుని యొక్క ప్రేమ నుండి ఎవరు కూడా మనల్ని దొంగిలించుకోలేరు. ఈ లోకంలో ఆస్తిపాస్తులు దొంగిలించుకుంటారేమో కానీ దైవ జ్ఞానం, దైవ ప్రేమ, దేవుడు ప్రసాదించిన కృపా అనుగ్రహాలు ఎవరు కూడా దొంగిలించుకునే అవకాశం లేదు అని ప్రభైన దేవాదేవుడు గుర్తు చేస్తున్నారు. సువార్త పట్టణంలో చిన్నారి బిడ్డ ద్వారా 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచాడు. అంటే ఏమీ లేకుండా అద్భుతాలు చేయలేదు. మన దగ్గర ఉన్న దాంట్లో ఇంకా చాలా గొప్ప గొప్ప అద్భుతాలు భగవంతుడు చేస్తున్నారు. అంటే అద్భుతాలు జరగాలి అంటే ఏమీ లేని శూన్యంలో కాదు, మన దగ్గర ఉన్న వస్తువుల ద్వారా, ప్రార్థనా జీవితాల ద్వారా, మనం చేసే ప్రయత్నాల ద్వారా మాత్రమే జరుగుతాయి. కానీ గాలిలో దీపం పెట్టి దేవుడా అంటే ఆ దీపము అలా ఉండదు. దానికి కావలసిన అడ్డు వేస్తే తప్పకుండా ఆరిపోకుండా ఉంటుంది. మన జీవిత లక్ష్యంలో మనం బాగుపడటానికి మనం ప్రయత్నం చేస్తూ భగవంతుని ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన నిస్వార్థముగా ఉంటే, దేవునికి చిత్తానుసారముగా ఉండగలిగితే, మన యొక్క బాధ్యతా జీవితాన్ని దైవరాజ్యంలో మనం ప్రవేశించడానికి దానికి మార్గంలాగా ఉంటే దేవాదేవుడు తప్పకుండా
వాటిని తీరుస్తారని ప్రభువైన దేవాదేవుడు వాక్యాల ద్వారా సెలవిస్తున్నారు. అటువంటి వాక్యానుసారం దైవ కృప అనుగ్రహాల ద్వారా దేవాదేవుడు మనందరిని ఆశీర్వదించాలని, దేవుని యొక్క కృప నిండుగా మనకు దయచేయాలని దేవాదేవుని వేడుకుందాం. ప్రభువైన దేవా, వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దయతో ఆశీర్వదించండి. వాక్యాల ద్వారా మా యొక్క విశ్వాసాన్ని తరచుగా బలపరుస్తూ నీ కృపానుగ్రహాల ద్వారా మేమందరం కూడా నీకు ప్రియమైన బిడ్డలుగా సాక్షులుగా ఉండే గొప్ప అనుగుణాలను, దైవ శక్తిని, దైవానుగ్రహాలని మాకు ఎల్లకాలం దయచేయమని యేసయ్య పవిత్రమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు ఈ యొక్క వాక్యాల ద్వారా మనందరిని ఆశీర్వదించి దేవుని యొక్క కృప నిండుగా దయచేయుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.